రైట్ అమ్మా, చెప్పండి. అంటే ప్రధానంగా ఏ సమస్యతో వచ్చారు మీరు? నేను ఆర్టీసీ ఎంప్లాయీ సార్. పేరు? నా పేరు రజని. ప్రజెంట్ శనిగచర్ల డిపో, నాది కుషాయిగూడ డిపో, అపాయింట్మెంట్ డిపో. గత 10 సంవత్సరాల నుంచి మేము ఎంత నిరంకుశ పాలనకి గురయ్యామో అది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు బస్సులు తగ్గించి మాకే చాట్ల తౌడుబోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు సర్వీసులు తగ్గించి కిలోమీటర్లు పెంచి ఎవరి అధికారుల వారి అహంకార ఇదికి ఇంకా ఏమంటే నాకు టెన్షన్లతో కూడా మాటలు కూడా రావట్లేదు సార్. మీడియా ముందుగా నేను బాగా మాట్లాడతా, డాష్ మీద కూడా మాట్లాడతా, కానీ నాకు ఇప్పుడు రావట్లేదు. మరి ఏం ఆశించి కిలోమీటర్ల కోసం వాళ్ళు ఆశించి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా కూడా ఆర్టీసీ ఆ మహానుభావుడు ప్రైవేట్ చేస్తాం అనే ఇదికి భయానికి గురై రూపాయి జమ చేసుకొని మేము ఆర్టీసీని కాపాడుకుంటూ వచ్చినాం. మొన్న కూడా సీఎం గారు కనీసం అసెంబ్లీలో ఏదైనా ఇది చేస్తారేమనుకుంటే అది కూడా పక్కన పెట్టేశారు. ఒకవేళ ఇది పక్కన పెడితే మాకు అధికారుల షాడిజం ఎక్కువైపోతుంది సార్. ప్రతి ఒక్క డిఎం ఇప్పుడు నేను 5 డిపోలు తిరిగినా అదే అప్లికేషన్ పెడితే నాకు హెల్త్ బాగాలేకనో లేకపోతే ఒక లీవ్ కావాలని చెప్పేసి, ఒక పెళ్లి ఉందనో ఏ విధంగా కూడా లీవ్ ఇయ్యరు. కొన్ని సీఎల్స్ 18 సీఎల్ ఉన్నాయితే ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి మొత్తం సీఎల్సే పోయినాయి సార్. సీఎల్స్ ఉంటాయి ఈఎల్ కూడా హెల్త్ బాగాలేక అసలు వాళ్ళు యాక్చువల్లీ సిక్ ఇవ్వాలి, సిక్కును కూడా ఆబ్సెంట్ లో తీసేసి ఎక్కడైనా బస్ స్టాప్ సైడ్ కనీసం 10:10:30 అయినా తినొద్దు అనే షాడిజం ఎక్కడ సార్? ఇదంతా ఏ విధంగా చేయాలి మేము డ్యూటీలు? అవును ఉంటది. ఇప్పుడు 10 సంవత్సరాలలో నేను కూడా ఆర్ఎంకు కంప్లైంట్ చేశాను, ప్రతి ఒక్కరికి కంప్లైంట్ చేసినా కూడా అది ఎవ్వరు కూడా ఇది చేయట్లేదు, అసలు ముందుకు తీసుకెళ్లట్లేదు. మరి ఎందుకు నిద్రపోయినట్టు ఉంటున్నారు అనేదే కావాలి. అప్లికేషన్ పెట్టిర్రా మరి దీని మీద? ఇప్పుడు పెట్టడానికే వచ్చాను సార్. ఇంత ముందు వచ్చాను, బట్ కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే ఇచ్చాను, అది కొంచెం సాల్వ్ అవుతున్నాయి. సీఎం గారికి ధన్యవాదాలు. అసలు మామూలుగా మీరు చెప్పినప్పుడు నేను విలేజ్ లో నాకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది, అయినా కూడా ప్రజావాణిలో ఇచ్చాను, అక్కడికి పంపించారు. నాకు ప్రజావాణి ద్వారానైతే మాత్రం ప్రాబ్లం సాల్వ్ అయింది సార్. సీఎం గారికి ధన్యవాదాలు, ఆ విషయంలో మాత్రం ధన్యవాదాలు. ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రధానంగా? అంటే ఏ ఇష్యూ? నేను ఇప్పుడు ఏంటంటే సీఎం గారు మాకు కొన్ని పే స్కేళ్ళు వచ్చేటివి ఉన్నాయి, బాండ్ డబ్బులు కూడా మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం సార్. బాండ్ డబ్బులు కూడా కొంచెం తొందరగా ఇచ్చే విధంగా మేము మంత్రి గారిని కోరుతున్నాము, సీఎం గారిని. ప్రాబ్లం వల్ల మీ పై అధికారుల వల్ల ప్రాబ్లం ఉంది? అవును సార్, మేము డ్యూటీ బర్డెన్ అయినా చేయగలుగుతున్నాం, ఈ అధికారుల ప్రవర్తన ఎందుకు మారట్లేదు, ఈ సైకో షాడిజం ఎందుకు మారట్లేదు అనేది మాకు ముఖ్యంగా కావాలి. ప్రతి ఎక్కడ పోయినా అదే సార్, డిపో చేంజ్ చేస్తారు. పోనీ అక్కడ 4 రోజులు డ్యూటీ చేసుకుందామని అంటే ఎంత దూరం డిపోలైనా నేను పోగలుగుతాయి. ఇప్పుడు నేనంటే కొంచెం ధైర్యంతో ఎదుర్కొంటున్నాను, వేరే వాళ్ళకు ఆ సిచ్యువేషన్ ఉండదు. నేను పొరపాటు చేయలేదు, భయపడను. పొరపాటు అంటే అది మీరు చూడాలి. ఇప్పుడు నేను ఒక కండక్టర్ గా డ్రైవర్ గా నేను ఏ పొరపాటు చేసినా మీరు ఒక అధికారిగా మీకు చూడాల్సిన బాధ్యత మీకు ఉంది. అప్పుడు ఇంతకు ముందు గత 10 years ముందు మాకు ఒక డిపో స్పేర్ అని అంటే ఒక టికెట్ లో కెపాసిటీలను ఆ విధంగా ఉండేది సార్. ఉన్నదానికి లేదానికి డిపో స్పేర్ పెట్టడము, ఇమీడియట్ గా సస్పెన్షన్ చేయడము, రిమూవ్ చేయడము, మానసికంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా దగ్గర మరి వాళ్ళకి ఎందుకు లెస్ నాలెడ్జ్ తో పని చేస్తున్నారు అనేదే నాకు కావాలి. 10 సంవత్సరాలలో ఎంతమంది డిఎంలై చరిత్రలన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. అకారణంగా నన్ను ఇబ్బంది పెట్టారు, నాకు తెలిసి డబ్బుల కోసం నన్ను ఇబ్బంది పెట్టారు. నేను మానసిక వాళ్ళని పసిగట్టాను కాబట్టి నేను పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాను, ఆర్ఎం గారు కంప్లైంట్ ఇచ్చాను. డబ్బులు ఇవ్వాలి, డబ్బులు అంటే ఆల్రెడీ మా వాళ్ళు అలవాటు చేసిందే. యూనియన్లు ఏదైనా కేసు అయితే పోయి ఇంత డబ్బులు తడిపి వాళ్ళకి అలవాటు చేశారు. యు ఆర్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నేను ఎందుకు ఇవ్వాలి డబ్బులు? నేను డబ్బుల గురించి కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, అక్కడ నేను వినలేదు. ఎందుకంటే వాళ్ళ నుంచే అసలు మీరు ఏ విధంగా ఎందుకు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా నేను టార్చర్ పెడుతున్నారు అనేదే కావాలి. ఏ విధంగా టార్చర్ అంటే ఎట్లా అంటే? ఇదే సార్, మాకు ఒక చార్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు అందరిలాగా డిఎంల లాగా సిఐల లాగా పోయి చైర్లో కూర్చునే విధంగా ఉండదు. మాకు ఒక చార్ట్ ఉంటుంది, మాకు ఒక స్టాఫ్ నంబర్ ఉంటుంది. ఆ స్టాఫ్ నంబర్ ప్రకారం డ్యూటీ బుక్ చేస్తారు. ఆ డ్యూటీలు బుక్ చేయకుండా అక్కడే కూర్చొని లీవ్లన్నీ వేస్ట్ చేసుకుంటా ఒక 3 hours బస్సు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ బస్సు లేకపోతే అప్పుడు మాకు ఎస్కేప్ అని ఇచ్చేసారు. ఇప్పుడు ఆ ఎస్కేప్ లేవు, లీవ్లు పెట్టుకుంటే లీవ్ 1 day ఆబ్సెంట్ అయితే 1 day లీవ్ గ్రాంట్ అవ్వక ఆబ్సెంట్ పెడితే 7 days 10 days తిరుగుతూనే ఉండాలి, అయినా డ్యూటీ ఇవ్వరు.
మరి ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చి మీరు డ్యూటీ ఇవ్వకుండా ఇది ఎంతవరకు సమంజసం సార్? ఇప్పుడైతే దీని మీద మీకు న్యాయం జరగాలి. 2006 నుంచి మేము ఇదే డిపార్ట్మెంట్ లో చేస్తున్నాం. ఈ 10 సంవత్సరాలు, ఇప్పుడు 11 సంవత్సరాలు ఇదే విధంగా మేము కొనసాగితే మరి యూత్ కు మేము ఇచ్చే మెసేజ్ ఏంటి? రాబోయే తరానికి మేము ఇచ్చే మెసేజ్ ఇదేనా సార్? మా ద్వారా వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఇదేనా? ఇంకొకటి, రిక్రూట్మెంట్ తీసుకోలే, కండక్టర్ రిక్రూట్మెంట్ లేదు. మొన్న కూడా ఇచ్చారు, రిక్రూట్మెంట్ ఇచ్చారు, అందులో కండక్టర్ రిక్రూట్మెంట్ లేదు. కండక్టర్ రిక్రూట్మెంట్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి? మరి మేము ఉన్న స్టాఫే మమ్మల్ని ఇబ్బందులు పెట్టుకుంటూ మాకు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఏదో ఒకటి ఉంటది కదా సార్. ఇప్పుడు నేను బయట హాస్పిటల్లో కూడా చేయించుకుందామని నాకు శాలరీ లేక నాకు ఇబ్బంది పడుతున్నాను ఫైనాన్షియల్ గా. మరి ఇదే ఆర్టీసీ హాస్పిటల్ నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. చూడండి సార్, ప్రతి ఒక్క దాని మీద ఆర్టీసీ అనే ఉంటది. మీరు చూడండి, నాకు బీటీ వాళ్ళ దగ్గర డాక్టర్ గారు ఇచ్చింది. మరి మీరు ఈ విధంగా రిమూవ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మీకు భయం భక్తి అనేది లేదా? యాక్షన్ తీసుకునే లేరు అసలు. ఇప్పుడు అక్కడ ఎండి గారి పొరపాటు కూడా ఉంది సార్. ఎండి గారు, నేను ఇంతకు ముందు పువ్వాడ అజయ్ కుమార్ కూడా అప్పుడు ఇచ్చాను, ట్విట్టర్ లో పెట్టాను. ఎండి గారికి కూడా నేను ట్విట్టర్ లో పెట్టాను. ఇంతవరకు కూడా దానిపైన రెస్పాన్స్ లేదు. అసలు ఆ లోపల లొసుగులు ఏం జరుగుతున్నాయి అనేది నాకు కావాలి. ఇంకొకటి సార్, మొన్న హైయర్ ఆఫీసర్స్ రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన వాళ్ళని మళ్ళీ అవుట్ సోర్సింగ్ లో తీసుకుంటున్నారు. మరి 60-70 వేల జీతం ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి చేస్తున్నారు. మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మీ ఉద్దేశం ఏంది? ఆర్టీసీ మీ సొంతమా? ఎండి గారు దీనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే నేను సీఎం గారికి, మీ ద్వారా నేను సీఎం గారికి నేను అప్పీల్ పెడుతున్నా దీని ద్వారా.